you swear by? Beetroot juice. Your favorite natural ingredient for skin? Kesar famous. One common skincare mistake people do. Sunscreen. Quick glow, facial or home remedy? Home remedy. One product you never skip daily. Never skip daily. Moisturizer. What is better, expensive products or consistency? Biggest myth in beauty care? Sunscreen. Favorite dye face pack? Face pack. Ashwagandha. If you had only 2 minutes, what is your go-to tip? Warm water. Which is more important, diet or cream? Diet. One habit everyone should start today. Beetroot soap. Hair care or skin care? Your first priority. Skincare. One word to describe beauty. Smile. I'm Sharanya from Karimnagar. I'm a beautician, Sri Ashwika Beauty Parlor. I am prepared the homemade beauty products, soaps, gels, scrubs, fairness creams, hair oils, henna packets, and everything. Skin analyze and batti products ready cheyadam untadi. So కేసర్ ఫేమస్. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కౌ బటర్, కేసర్ అండ్ రైస్ ఫ్లోర్. ఇందులో మెయిన్ ఎస్పీఎఫ్ స్పెషల్. ఇందులో ఏంటంటే సన్ ప్రొటెక్షన్ నుంచి బాగుంటుంది. మళ్ళీ గ్లో వచ్చేసి 6 hours ఉంటుంది. కేసర్ ఫేమస్. కుకుంబర్ జెల్ మెయిన్ స్కిన్ సూటబుల్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, పింపుల్స్ అయ్యే వాళ్ళకి, అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి బాగా పనిచేస్తుంది కుకుంబర్ జెల్. ద మెయిన్ ఇది బెనిఫిట్స్ ఏంటి అంటే స్కిన్ హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఓకే. షాంపూ, గ్రీన్ యాపిల్ షాంపూ. హెయిర్ ఫాల్ కంట్రోల్, హెయిర్ డాండ్రఫ్ కంట్రోల్, హెయిర్ స్ప్లిటెన్స్ కంట్రోల్ అండ్ ఏంటంటే హెయిర్ గ్రోత్. ఇప్పుడు గ్రీన్ యాపిల్ వల్ల ఏంటంటే మెయిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది స్కిన్ అయినా అవ్వండి, హెయిర్ అయినా అవ్వండి. ఇది స్కిన్కి ప్రొటెక్ట్గా ఉంటుంది, హెయిర్కి కూడా ప్రొటెక్ట్గా ఉంటుంది. ఓకే. ఇది కర్డ్ షాంపూ. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కర్డ్, రైస్ ఫ్లోర్, మీకు సబ్జా సీడ్స్. మెయిన్ ఇంగ్రీడియంట్స్ సబ్జా సీడ్స్, రైస్ ఫ్లోర్, కర్డ్. ఇందులో మెయిన్ ఎసెన్షియల్ ఆయిల్స్, స్మెల్కి అంటే ఎసెన్షియల్ ఆయిల్ వచ్చేసి జాస్మిన్. మీకు ఇందులో ఇంకో మెయిన్గా శీకాకాయ పౌడర్ కూడా యాడ్ అయి ఉంటుంది. అందులో యాడ్ అవ్వదు. ఇందులో ఓన్లీ గ్రీన్ యాపిల్లో ఓన్లీ మాత్రము శీకాకాయ పౌడర్ యాడ్ ఉండదు, ఓన్లీ కుంకుడుకాయ రసమే ఉంటుంది. ఇందులో శీకాకాయ పౌడర్ యాడ్ అవుతుంది. ఇది కర్డ్ షాంపూ. ఇది గ్రీన్ యాపిల్ షాంపూ. ఇది స్పెషల్ వచ్చేసి డాండ్రఫ్, స్ప్లిటెన్స్ అండ్ ఫ్రిజ్ హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ ఆయిల్, కలోంజీ హెయిర్ ఆయిల్. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కలోంజీ, బ్రింగ్రాజ్, మన కోకోనట్ ఆయిల్ అండ్ మెయిన్ యాంటీబయాటిక్గా వేపాకు. ఇది దీని ఒక్క హెయిర్ ఫాల్కి కాకుండా హెయిర్ గ్రోత్కి, పేను కొరకడము అంటారు కదా, దానికి బాగా పనిచేస్తుంది. ఒక 20 days మనం కంటిన్యూగా పెడితే ఆ ప్లేస్లో హెయిర్ అనేది తప్పకుండా వస్తుంది. ఇది ప్యూర్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కలోంజీ హెయిర్ ఆయిల్, బ్రింగ్రాజ్, కోకోనట్ ఆయిల్. దీని బాయిల్ టైమింగ్ వచ్చేసి 6 hours. 6 hours బాయిల్ చేస్తే
మనము 6 days అలాగే ఉంచిన తర్వాత 7th day రోజు ఆయిల్ని ఫిల్టరింగ్ చేసి 8th day రోజు ప్యాకింగ్ ఉంటుంది. ప్యాకింగ్ అయినాక మీకు ఎలా పనిచేస్తుంది ఎలా పనిచేయదు అంటే ఫస్ట్ చనిపోయిన హెయిర్ అంటే ఫ్రిడ్జ్ అయిన హెయిర్ ఆటోమేటిక్గా రాలిపోతుంది. నెక్స్ట్ గ్రోత్ మీకు 10 days or 15 daysకి తెలుస్తుంది. ఎందుకంటే చాలామందికి ఆయిల్ పెట్టగానే హెయిర్ ఫాల్ అవుతుందని చెప్తారు. హెయిర్ ఫాల్ అనేది కాదు, అది ఆల్రెడీ చనిపోయిన హెయిర్ ఉంటే తీసేస్తుంది. సో ఇందులో బెనిఫిట్స్ వచ్చేసి ఏంటంటే 15 days తర్వాతనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే, వెజిటేబుల్ స్క్రబ్ మెయిన్ వెజిటేబుల్ వచ్చేసి బీరకాయ, కాకరకాయ. సో దీనివల్ల ఏంటంటే ట్యాన్ రిమూవ్, పింపుల్స్ రిమూవ్ అండ్ బ్యాక్ నెక్ రిమూవ్, అంటే బ్లాక్గా ఉండే నెక్ రిమూవ్. ఇంకొకటి ఏంటంటే పింపుల్స్, అన్వాంటెడ్గా పింపుల్స్ వచ్చే వాటికి కూడా బాగా పనిచేస్తుంది. మెయిన్గా మనం దీని సున్నిపిండి సోప్. ఇందులో అన్ని రకాల పప్పులు రైస్ ఫ్లోర్తో రెడీ చేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కౌ బటర్, కౌ మిల్క్. డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి మంచి సూటబుల్ సోప్. ఓకే, నీట్గా బీట్రూట్ సోప్ అండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కౌ ఘీ, కౌ బటర్, క్యారెట్. ఇది మెయిన్ సూటబుల్ స్కిన్ అంటే పిగ్మెంటేషన్ స్కిన్ వాళ్ళకి మంచి సూటబుల్ సోప్. ఆల్ స్కిన్ టైప్స్, బట్ ఏంటంటే పిగ్మెంటేషన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. సున్నిపిండి సోప్స్ అండి. ఇందులో మనం ఎన్ని రకాల పప్పులు ఉన్నాయో అన్ని రకాల పప్పులతో రైస్ ఫ్లోర్తో రెడీ చేయడం ఉంటుంది. ఇది సున్నిపిండి సోప్. ఇది బీట్రూట్ సోప్. బీట్రూట్ అండ్ క్యారెట్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కౌ ఘీ. దీని యూజింగ్ వచ్చేసి బిఫోర్ బాత్, నో వాటర్ యాడ్, నో రోజ్ వాటర్ యాడ్. ఓన్లీ వీటితో ఉన్న వాటర్ లేకుండా ట్యాన్ మొత్తం రిమూవ్ చేస్తారు. మీరు అప్లై చేసిన 15 minutesకి 20 minutesకి బాతింగ్ చేసుకోవచ్చు. మిల్క్ మాయిశ్చరైజర్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సబ్జా సీడ్స్ రసము, అంటే గుజ్జు, సబ్జా సీడ్స్ గుజ్జు, కౌ ఘీ, కౌ మిల్క్. ఇది మిల్క్ మాయిశ్చరైజర్. స్కిన్ డ్రైనెస్ ఉన్న వాళ్ళకి, అప్పర్ లిప్ డ్రైగా ఉన్న వాళ్ళకి, లిప్స్ డ్రైగా ఉన్న వాళ్ళకి, స్కిన్ మొత్తం డ్రై ఉన్న వాళ్ళకి మంచి మాయిశ్చరైజింగ్గా క్రీమ్గా బాగా పనిచేస్తుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్కిన్ క్రాకింగ్ నుంచి వెళ్ళి రిమూవ్, అంటే స్కిన్ క్రాకింగ్ ఉండకుండా, స్కిన్ పింపుల్ అయిన స్పాట్స్ నుంచి వెళ్ళి మళ్ళీ పింపుల్ రాకుండా మెయిన్గా యూజ్ అవుతుంది. ఇది నైట్గా యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ చూడవచ్చు. మార్నింగ్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఆయిలీ ఫామ్ ఎక్కువ అవుతుంది. నైట్గా అయితే బెటర్ రిజల్ట్గా చూసుకోవచ్చు. బనానా అండ్ పైనాపిల్ స్క్రబ్. ఇది 2 fruit స్క్రబ్. ఇందులో పైనాపిల్ అనేవాళ్ళు చాలామంది తినరు. సో ఏంటంటే పైనాపిల్ అండ్ బనానా 2 fruits మిక్స్డ్ స్క్రబ్. సో దీని రిజల్ట్ ఏంటంటే మెయిన్ ట్యాన్. ఇవన్నీ ఉన్నవన్నీ ట్యాన్కే, బట్ ఏంటంటే ఇది ఇంకా కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ పడవు. కొన్ని స్కిన్ను బట్టి ఈ ట్యాన్కి ఇవి రెడీ చేయడం ఉంటుంది. ట్యాన్ రిమూవ్, పిగ్మెంటేషన్ రిమూవ్ అండ్ మాయిశ్చరైజింగ్గా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పింపుల్స్ రిమూవ్. పింపుల్స్ ఉన్న వాళ్ళకి స్క్రబ్ పెట్టొద్దు అంటారు, కానీ మనం స్క్రబ్ పెడితే పింపుల్ రిమూవ్ అవుతాయి, పింపుల్ డ్రై అవుతుంది. సో ఇది బెటర్ రిజల్ట్. ఇది ఏది అయినా మీరు ఇక్కడ ఉన్న స్క్రబ్స్ ఏవైనా బిఫోర్ బాత్కే యూజ్ చేయాలి. ఫేషియల్కి కూడా తడిగా లేకుండా కూడా ఫేషియల్ చేసుకోవచ్చు. సో బిఫోర్ బాత్కి యూజింగ్ ఉండాలి. 20 minutes అప్లై చేసుకున్న తర్వాత మీరు బాతింగ్కి వెళ్తే మంచి రిజల్ట్. ఇలా మనం కంటిన్యూగా ఒక 15 days, వీక్లీ 2-3 times యూజ్ చేసి, అంటే 15 days కంటిన్యూగా యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్, బెటర్ అంటే చాలా బెటర్ రిజల్ట్ చూసుకోవచ్చు. ఇది చార్కోల్ జెల్. ఈ చార్కోల్ జెల్ అనేది మీకు బయట చార్కోల్ పౌడర్ కాకుండా మన ఇంట్లో ఉన్న టేకుకర్ర బొగ్గు నుంచి రెడీ చేసింది. సో ఇందులో మెయిన్గా ఏంటంటే కౌ ఘీ, కౌ మిల్క్, డాల్డా కూడా యాడ్ అవుతుంది.
డాల్డా ఎందుకు యాడ్ అవుతుంది అంటే గీ వేసేసరికి ఏంటంటే ఇది ఇంకా బ్లాక్గా అతుక్కుపోతుంది స్కిన్కి. మనము ఒక చార్కోల్లో గీ వేస్తే అతుక్కుపోతుంది, సో బ్లాక్నెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో డాల్డా వేయడం ఏంటంటే దీనివల్ల బెటర్ రిజల్ట్. డాల్డా మాయిశ్చరైజింగ్గా పనిచేస్తుంది, స్కిన్కి బాగా యూజింగ్ ఉంటుంది. ఫామ్ ట్రీ నుంచి ఉంటుంది కాబట్టి డాల్డా కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో ఏంటంటే హెవీగా కాకుండా దీన్ని ట్యాన్ ప్లేస్లో యూజ్ చేసుకుంటే లైక్ అప్పర్ లిప్ డార్క్నెస్ కానివ్వండి, ఫోర్ హెడ్ డార్క్నెస్ కానివ్వండి, నెక్ డార్క్నెస్ కానివ్వండి, ఇలా యూజ్ చేస్తూ ఉంటే రిజల్ట్ కూడా యూజింగ్గా బాగానే ఉంటుంది. కానీ బట్ ఏంటంటే దీన్ని యూజింగ్ ఒక 20 days కంటిన్యూగా చేయాలి. కంటిన్యూగా 20 days చేస్తే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇది ఆరెంజ్ జెల్ అండి. ఆరెంజ్ కానీ మనకు వచ్చేది అంటే విటమిన్ సి అనేది తినడం పెట్టుకోవడం కంటే తినడం బెటర్. బట్ ఏంటంటే ఈ జనరేషన్లో ఫ్రూట్స్ అనేది చాలా వరకు తగ్గిస్తున్నారు. సో ఇందులో మెయిన్గా ఏంటంటే సన్ ప్రొటెక్షన్ నుంచి ఆరెంజ్ బాగా పనిచేస్తుంది. నైట్గా అప్లై చేసుకోవడం కానివ్వండి. ఈ ఆరెంజ్ జెల్ అనేది కాంబినేషన్ స్కిన్ కానీ ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. బట్ హెవీగా యూజ్ చేస్తే డ్రై అవుతుంది. సో ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయడానికి మెయిన్ ఏంటంటే ఇందులో మిల్క్తో పాటు కౌ బటర్ ఉంటుంది. ఇందులో గీ యాడ్ చేయలేదు. గీ యాడ్ చేస్తే ఏంటంటే ఆరెంజ్ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. సో గీ అనేది యాడ్ చేయడం ఓన్లీ కౌ బటర్ కౌ మిల్క్ మాత్రమే యాడ్. ఇందులో స్మెల్ కోసము కానివ్వండి, ఇందులో కలర్ కోసం కానివ్వండి, మేము యాడ్ చేసేవి అంటే ఫుడ్ కలర్ అండ్ ఆరెంజ్ అసెన్షియల్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాం. కానీ బెటర్ రిజల్ట్ ఎప్పుడు అంటే ఒక 20-25 days మీరు వాడితేనే రిజల్ట్ చూడవచ్చు. డైలీ 2-3 minutes మీరు రోజ్ వాటర్తో కానివ్వండి, నార్మల్గా మనం మినరల్ వాటర్తో కానివ్వండి మసాజ్ చేసుకుంటూ ఉంటే మీకు 20 daysలో రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఇన్స్టాంట్గా రిజల్ట్ వచ్చేవి కావు, హోమ్ మేడ్ కాబట్టి కొంచెం మనం వాడుతూ ఉండగా రిజల్ట్ వస్తుంది. అమ్మో ఫినిష్. ఓకే, ఇది రైస్ ఫ్లోర్ స్టాండ్కి బాగా పనిచేస్తుంది. రైస్ స్క్రబ్ అంటే ట్యాన్ ఎక్కువ ఉంది, ఓన్లీ ఫేస్ ట్యానే ఉంది. హ్యాండ్స్ ట్యాన్ ఫేస్ ట్యానే ఉంది, మిగిలినంతా బెటర్ ఎక్సెల్. ఎక్కువ లైట్గా ఉంది ఫేస్ ఉన్న హ్యాండ్స్ ట్యాన్. ఎలా ఉంది, మనం అంటుందా, కూల్ ఉందా? ఓకేనా? ఓపెన్ పోర్సెస్ ఓపెన్ అయ్యి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. లోపల అంతా ట్యాన్ అంతా బయటికి తీసేస్తుంది.
కానివ్వండి, ముక్కు మీద ఉన్న ఆయిల్నెస్ కానివ్వండి, ఇప్పుడు డ్రై హెయిర్స్ మీద ఉన్న ఆయిల్ కానివ్వండి, ఇదంతా బయటకు వచ్చేస్తుంది. ఇదే స్కిన్కి ఆరోగ్యం. ఇవి బయటకు వస్తేనే, చెడు అంతా బయటకు వస్తేనే స్కిన్ గ్లో ఉంటుంది. సో ఇది వీటిని స్కిన్ అనాలిసిస్ అంటారు. ఎందుకంటే మన స్కిన్కి ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వదు అనేది. నేను ఇప్పుడు పెట్టింది ఏంటంటే రైస్ పౌడరు. మీకు సీతాఫలంలో ఉండే గౌరమ్మ ఉంటుంది చూస్తారా, ఆ గౌరమ్మని మైసూర్ దాల్తో కలిపి పెట్టడం అన్నమాట. దాన్ని ఎవరు తినరు, పక్కకు పడేస్తారు. అది స్కిన్కి మంచిది, బ్యూటీకి చాలా మంచిది. సో దాన్ని ఓకేనా. స్కిన్ వైట్నింగ్కి డైలీ 2 యాలకులు తినడం బెటర్. అండ్ వైట్ రోజ్ పెటల్స్ స్ప్రే చేసుకోవడం స్కిన్ వైట్నింగ్కి మంచి రెమెడీ. అండ్ డ్రై ఫ్రూట్స్ డైలీ 8, అండ్ డ్రింకింగ్ వామ్ వాటర్, అండ్ హోమ్ మేడ్ రోజ్ వాటర్. అండ్ మాయిశ్చరైజర్కి బదులు మిల్క్ మాయిశ్చరైజర్గా యూజ్ చేయడము. 1 స్పూన్ కౌ ఘీ డైలీ ఎంటీ స్టమక్తో తీసుకోవడం. మీరు ఎప్పటి నుంచి మన హోమ్ మేడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు? 1 month. 1 month నుంచి యూజ్ చేసినప్పటి నుంచి మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి? లేదండి. ఎలా ఉంది రిజల్ట్? ఇది ఒకటి కేసర్ ఫేమస్, ఇది ఒకటి యూజ్ చేస్తాను. ఇది పెట్టుకున్నాక పిగ్మెంటేషన్. ఎన్ని డేస్కి రిజల్ట్ వచ్చింది? 1 month. 1 month. మళ్ళీ మీకు పిగ్మెంటేషన్ ఎక్కువ అయినట్టు అనిపించిందా? అనిపించట్లేదు. తగ్గిపోతుందా? మీరు సోప్స్ ఏమి యూజ్ చేస్తున్నారు మన హోమ్ మేడ్వి? హోమ్ మేడ్ బీట్రూట్ సోప్. బీట్రూట్ సోప్. ఎన్ని సోప్స్ యూజ్ చేస్తారు? ఓన్లీ 1. మంచి 1 సోప్కి మీకు మంచి రిజల్ట్ అనిపించిందా? అవునండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆ సోప్స్ ఏంటో మీరు చూపిస్తారా వాళ్ళకి? బీట్రూట్ సోప్ ఒకటి, ఇది ఒకటి కేసర్ ఫేమస్. ఓకే, ఇంకోటి పిగ్మెంటేషన్. పిగ్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా స్కిన్ మంట కానీ ఏదైనా కానీ? కొంచెం మంట అనిపిస్తుంది. తర్వాత ఓకే. ఓకే. ఎందుకు మంట అయిపోతుంది? ఈ మధ్య మీరు ఏమైనా స్పైసీ ఫుడ్ తింటున్నారా? అవునండి. అంటే ఎక్కువగా ఈ 1-2 weeks నుంచి నాన్ వెజ్. స్పైసీ ఫుడ్ వల్ల ఏంటంటే కొంచెం హోమ్ మేడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడేటప్పుడు పులుపు ఉన్న స్పైసీ ఫుడ్ అనేది కొంచెం లైట్గా తీసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య మీరు స్ట్రాంగ్గా టీ కూడా తాగుతున్నారు. అవును. దానివల్ల కూడా కొంచెం బాడీ డీహైడ్రేషన్ అవుతాయి. ఏంటంటే మన ఫేస్ స్కిన్ అనేది బాడీ స్కిన్ కంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో దానివల్ల కొంచెం మంట అనిపిస్తుంది, కానీ తర్వాత నార్మల్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడే కానివ్వండి, నార్మల్గా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు వాటర్ వేడిగా లేకుండా చూసుకోండి. నార్మల్ కూల్ వాటర్తో వాష్ చేసుకోవడం బెటర్. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే పిగ్మెంటేషన్ అనేది, రీపిగ్మెంట్ అనేది రాకుండా అది మెయిన్. సో మీరు ఏంటంటే తినే ఫుడ్లో కానివ్వండి, వాడే వాటర్లో కానివ్వండి, వాడే ప్రొడక్ట్స్లో కానివ్వండి, డీహైడ్రేషన్ లేకుండా ఓన్లీ హైడ్రేషన్ ఉన్న ప్రొడక్ట్సే యూజ్ చేయాలి. మీరు కొంచెం లైట్గా టీ తగ్గించడము, లైట్గా స్పైసీనెస్ తగ్గిస్తే మీకు ఈ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.